వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. డాడీ ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటుకేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో మూడు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్? ఏ రాత్రికే? చిక్ చిక్. మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. ఏ అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. చిక్ చిక్. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని విధవలమైనా అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. దేవయ్య కాదు, దెయ్యం. పాతాళం దాకా బాతుకుపోయాడు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుంది. అమ్మాయి సిగ్గులు ఎక్కడ వాడు కూడుతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు తొలిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవనుకుంటారా? ఏంటట చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే నేను దేవయ్యనయ్యా. నువ్వు శ్రీధరువి. కోట్ల ఆస్తికి వారసుడు. దేవుడివయ్యా. శ్రీధరు లేదు, చెట్టుగా లేదు, ఆస్తి లేదు, ఆవకాయ లేదు. నా తుంటూ, నా చొక్క, నా పంచి అంటే చాలు. మళ్ళీ ఇదే నాటకమా? మా చుట్టూ చేతిలో ఉంది కదా, నీ ఇష్టమైన ఆడకం అనుకుంటున్నారా? నిన్ను సంపన్న సంపెట్టా కానీ ఆస్తి మాత్రం నీకు దక్కనేమో. ఏంటదే మళ్ళీ సంపన్న సంపెట్టా చెప్పు తీసుకుని నిన్నుగా నీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి ఇనపెట్టి తాళాలు. కాదు, ఎంత చెట్టు ఏకరం లేకపోతే ఏంటయ్యా? ఆ ముస్తాడు మీరంటే పడతాయి. ఐదు మీరు వస్తాయి ఎవరాయే నేనే మిమ్మల్ని సీ కొట్టకపోతే ఆ ముస్తాడు నన్ను నమ్మేవాడా? ఈ తల జరిగించేవాడా? అదేవయ్యా. అలా హాయిగా ఊళ్ళో బాగా బతుకుతున్నాను. నవ్వు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. చిచ్చి చిచ్చి పైగా పడవలసి. ఓహో, అదా విషయం. నీ మనసులే కదా ఈ విషయం మర్చిపోయిన ఒక్క మాట రాజుకుంటా. నేను నాకు మాట్లాడుతూ నా చెవులు మీరు మీ చెవులు నేను ఊతుకుంటా కూర్చుంటే ఆ ముసలాడి ఎంత కనిపెట్టి మనకు చెప్పులు పెట్టుకుంటాను. అసలు ఇంత బుర్రలేని వాడు ఈ పని తీసుకొచ్చానయ్యా. అడిగితే చెప్ప చేసుకుంటా కూర్చుంటా. నువ్వు చెప్తే సాతలో పురుగు కూడా అమ్ముకుంటున్నావయ్యా. నీకేంటి పాపం ఎత్తుకోవాలమ్మా. నాకు అసలే కాపరంగా ఉంటారు. ఇంకా నేను ఎంత నాటపడిపోతే ఆ ముసలాడు నా చెరికి ఈ తలా పెట్టి ఈ అప్పటి నుంచి ఇంత మంచిగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే నువ్వు ఎత్తుకుంటే ఇవేందుకు చెప్తా. ఇంకా మీ అమ్మ మీకు ఏం పోస్ట్ తెచ్చావు కానీ మా అమ్మ నాకు విషయాన్ని పోస్ట్ పెట్టిందయ్యా. మీ చాలా హృదయంతో మమ్మల్ని తెప్పించేసి నన్ను బతుకోనక్కర్లేదయ్యా. ఈ ఆర్చి కానీ నాకు దురాశలేదు. నాకు పచ్చి సబ్బు దరఖాస్తు ఇచ్చేసాను. నీకోసమే ఈ ఆర్చి నాకు రాసిమని ముసలి బతిమాలేదు. నువ్వు నా కొడుకు కదా, అది నీ పేరుంటే నా పేరుంటే సంచయ్య అన్నాడు. ఇంకా లాభం లేదని దేవయ్యా, విశ్వాసం అంటే నీదేనయ్యా. ఇంత పొగిడి పొగిడి నన్ను మొదటి ఎక్కించదయ్యా. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసేయి. ఎదురు చూస్తాడు. ఎదుగైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే
నచ్చిందండి. జరిగిందేంటి? మళ్ళీ నచ్చిందండి. అంతే త్వరగా కానీ. ఆ దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం వచ్చిన కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్త సొప్పు అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. ఆ? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటా పిచ్చి పనులు పిచ్చి పాటలు? మా మీద చేసుకోవాలని నువ్వంతా నీ బతుకంతా. Shut up, you rascal! మీరు ఆడే నాటకానికి తైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ శ్రీధర్ MBLLB and the head of this property and the judge of your destiny. మిమ్మల్ని పుట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డ. That's all. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చావురా. నిన్ను చూసి నీ మేనమాగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నచ్చితో నిలబెట్టి ఈ నాటకానికి తెరతీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే అయి ఉంటే నాగలి నారు కొనిచ్చి నిన్ను దీవించి మరీ పంపేవాడు. చెప్తా కానీ ఏమిటో ఇవాళ చంపక తప్పడం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనలుడు. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆఖరి చూపైనా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అబ్బ శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అబ్బ సత్య అక్కడ పడున్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి. శవం కాదురా, తండ్రి మీద వచ్చా. రే దత్తుడు, నా ఇంట్లో చేరి దౌర్జన్యం చేయడానికి నీకు ఎన్ని గుండెలురా? చెప్తా బావా, నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఈ ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఏయ్, ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు. ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాం. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టవనుకో, బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు.
కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు, లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి. వెళ్ళాం. మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరిసారిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పుకోండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం. అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. Stop it. Yes, I'm all right. I'm all right. శ్రీధర్, ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడింది నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మ. ఎంత సంపన్నులో అయినా ఆత్మీయులు లేని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు, ఈ సమాజానికే మంచిది.